అండి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. ఇదిగోండి 7వ తారీఖు, జర లేటు, సారీ ఏమనుకోవద్దు. ఇక లేటు అంటే ఇక లేట్ అయింది. ఇంకో పేజీ ఉన్నది ముందడిది, తర్వాత లాస్ట్కు చదువుదాం, ఓకేనా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇంకో 300 మంది రెగ్యులర్గా చూస్తున్నారు, వీడియోస్ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి మీరు ఈనాడు పేపర్ వేయలేదని, ఎందుకంటే నేను ఓవరాల్గా కూడా మీ వీడియో చూసిన తర్వాత నైటు పేపర్ చదవాలా వద్దా అనేది కొంచెం డిసైడ్ అవుతున్నా మేడం, ప్లీజ్ దయచేసి అని మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారండి. సో ఒక్కరు రెగ్యులర్గా ఫాలో అయినా చేయడం మన ధర్మం కదా, లేట్ అయినా సరే తగ్గేదిలే, చేస్తున్నా, ఓకేనా. కొంచెం ఓకే. ఇక ఫస్ట్ ఏంటిదంటే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులు భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. సుశిరా ఇది గరేడు గీత దాటొద్దు, సీత గీతనా ఏ గీతను, సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. స్థానిక ఎన్నికల ప్రతిష్టాత్మకం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం దిశానిర్దేశం. ఇగో సిఎల్పి సమావేశంలో వేదికపై బట్టి దీప దాత్ మున్షి రేవంత్ రెడ్డి అంటే ఏమున్నది, ఆశలను దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు హుష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి, అమెరికా నుంచి వచ్చిన వారి దీనగాథలివి. చూసిరా, జాతీయ భద్రతకు ముఖ్యం, అక్రమ వలసదారులకు సంఖ్యల, లోక్సభలో భగ్గుమన్న విపక్ష ఎంపీలు, అమెరికాతో మాట్లాడతామన్న కేంద్రం. ఆర్థిక పరిస్థితి అంతా బాగాలేదు, ఆదాయ వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. కులగణన వర్గీకరణపై భారీ బహిరంగ సభలు, ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. ఇదేముంది, సమైక్య స్ఫూర్తికి విరుద్ధం, బంగ్లాదేశ్లో మళ్ళీ హింస, కూరలు పండడం లేదట, అనూహ్య వాతావరణ మార్పుల ప్రభావం. ఏం చేస్తారు మళ్ళీ, ఇక చూడండి, గ్రామీణ స్థానిక సంస్థలపై ప్రత్యేక కమిషన్ నివేదిక త్వరలో. ఇంకేముందబ్బా, సత్తు అతి వద్దు, గోదాములన్నీ మింగిన గన్నీలు. ఇక చూడు మంచిగా ఉన్నదా నెక్లెస్, మేడం నెక్లెస్ మంచిగా ఉన్నదా, ఏం లేదు చూద్దాం. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్, 14న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. 10 రోజులలో గ్రూప్ 1 ఫలితాలు. సూర్యరి చదువుకోర్రి. ఇగో తర్వాత వీడేంది, ఆశలను దోచుకున్నారు, అమెరికా కిలో హైడ్రోజన్. ఇగో చూసిరా, విద్యార్థులు తయారు చేసిన హైడ్రోజన్ వాహనం, కిలో హైడ్రోజన్ 272 కిలోమీటర్లు మైలేజ్ వినూత్నత వాహనాన్ని రూపొందించిన కోవై విద్యార్థులు, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని. మంచిగా ఉన్నది కదా, గీత దాటొద్దు, 2వ పేజీలది. ఏం లేదు, వీడేం లేవు, జ్యువెలరీలోనే మంచిగానే కదా. ఇంకో నవ్వుతారు, ఇట్లాంటి నెక్లెస్లు వేసుకుంటే నవ్వురాదు, ఇక నవ్వుతుంది. ఈరి మీరు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వచ్చు, సో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతకంటే ఏం లేదు. మొన్న అన్నారు కదా చాలామంది, 10 మందికేట ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి వాళ్ళ అందం గురించి అడిగిరట. 10 మందికేమో డబ్బులు ఇచ్చి షాపింగ్ చేయమన్నారట. కానీ ఇక ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టిన ముఖాలు ఏమో అందంగా లేవట, షాపింగ్ చేసిన ముఖాలనే కళ వచ్చిందట, అందమైన కళ వచ్చిందట. అందుకే ఈ ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే అది లోపల నుంచే వచ్చేది, అది జీన్స్, దాన్ని ఎవరు మార్చలేరని అది నిజము. ఇంటర్వ్యూలో చెప్పారు సార్. మార్చి 12 నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు. ఇగో ఈ చదవనా, రాష్ట్రంలో మార్చి 12 నుంచి ఎడ్సెట్కు, మార్చి 15 నుంచి పీఈ సెట్కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన 2 ప్రవేశ పరీక్షల కమిటీల సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఈడి కోర్సులు ప్రవేశానికి ఎడ్సెట్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బీపీఎడ్
డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపిఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి పీఈ సెట్ నిర్వహించారు. ఈసారి ఎడ్సెట్ను కాకతీయ విశ్వవిద్యాలయం, పీఈ సెట్ను పాలమూరు వర్సిటీ నిర్వహిస్తున్నాయి. ఎప్సెట్, ఐసెట్, పీజీఈ సెట్ తరహాలోనే ఎస్సీలో గ్రూపుల వారీగా దరఖాస్తుల స్వీకరణ, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలు, ప్రాథమిక కీపై అభ్యంతరాలు సమర్పణకు ఒక్కో ప్రశ్నకు 500 చొప్పున ఫీజు వసూలు తదితర మార్పులు ఈ 2 ప్రవేశ పరీక్షలకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశాల్లో కాకతీయ, పాలమూరు వర్సిటీలో వీసీలు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, ఎడ్సెట్, పీఈ సెట్ కన్వీనర్లు వెంకట్రామరెడ్డి, దిలీప్ పాల్గొన్నారు. ఇగో నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల ప్రారంభము ఆలస్య రుసుము లేకుండా గడువు. చదువుకోరు. 15.752 మెగావాట్ తెలంగాణ చరిత్రలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు. యూజీసీ నిబంధనలను అడ్డుకోవాల్సిందే. ఉపాధ్యాయ, అధ్యాపక, విద్యార్థి సంఘాలు ముందుకు రావాలి. ప్రమాదకర పరిస్థితుల్లో విశ్వవిద్యాలయాలు. నేను జిల్లా కలెక్టర్ను వచ్చా. తెల్లవారుజామున విద్యార్థి ఇంటి తలుపులు తట్టిన పాలనాధికారి ఎలా చదువుతున్నారంటూ ఆరా. మంచి కలెక్టరు. పగలు ఎండ, రాత్రి ఉక్కపోత. ఏమున్నాయినా ఇంకా దొరికినాయా ఇప్పటివరకు? కరెంట్ అఫైర్స్ ఏం దొరకలేదు. మేడిగడ్డ వ్యవహారంలో పోలీసుల కేసులపై పొడిగింపు. గోదావరి బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఏకే ప్రధాన్. 10-21 తేదీల మధ్య 30 రైళ్ల రద్దు. ఖమ్మం స్టేషన్ వద్ద పనులతో అంతరాయం. జాబితాలో గోల్కొండ, భాగ్యనగర్ శాతవాహనం. నేటి నుంచి కాళేశ్వరంలో కుంభాభిషేకం. అటవీశాఖ అధికారి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు ఖరారు. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. విద్యా దృక్పథాలు ఒక చిన్న చిట్టి కథతో కొన్ని కమిటీలు ఒక 2-3 వదిలేసి అన్నీ చెప్పేశాను. చాలా బాగుందని మంచి రెస్పాండ్ వచ్చింది. ఒకసారి చూడండి. కావాలంటే ఇందులో లింక్ కూడా ఇస్తాను నేను, ఒకసారి చూడండి. అండ్ ఏం చదవాలి పీజీటీకైనా మోడల్ స్కూల్స్కైనా అని ప్రతి దాంట్లో ముందైతే కంటెంట్ ఉంటుందండి. ఏం చేంజ్ కాదు. వచ్చిన ఆయన దగ్గర పీజీటీ, టీజీటీ అన్నీ సిలబస్ ఉన్నాయి, చూపిస్తాను. అయితే ఫస్ట్ తెలుగు అయితే నేను సజెషన్ చేసేది అయితే తెలుగులో అయితే మీరు రాసేదానికి తెలుగు అయితే కంటెంట్లో అయితే 3rd నుంచి ఇంటర్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందేనండి. 3rd నుంచి ఇంటర్ వరకు ఏది 3rd, 4th, 5th ఒక గంటలు చదివి పడేస్తారు. అలా నోట్స్ మంచి తయారు చేసుకోవచ్చు. 3rd, 4th, 5thలో నోట్స్ బాగా వచ్చాయి. 4th, 5th తెలుగులో బాగున్నాయండి నిజంగా. అంటే అక్కడ లేదు, సబ్జెక్టులు లేదు, మనకు సిలబస్లో ఇయ్యాడు 3rd క్లాస్ అని. కానీ నేనైతే మొత్తం టీజీటీ, పీజీటీలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా చూశాను. నేను 3rd క్లాస్ నుంచి కూడా వచ్చాయి. అక్కడ నుంచి మంచి క్లారిటీగా మంచి నీట్గా ఉంటుంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, 10th ఇంటర్ వరకు ఖచ్చితంగా మనకు ఏ చదివినా స్పెషల్ తెలుగు కానీ ఏ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ సబ్జెక్టు ఖచ్చితంగా చూడవలసిందే. ఇక 6th నుంచి ఇంటర్ వరకు వాళ్ళు చదవాల్సిందే. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఈవీఎస్ నుంచి కూడా ఓకేనా. ట్రంప్ దురాచరణ అన్నీ టెట్ గురించి మర్చిపోండి. టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు రాబోయే టెట్ గురించి ఆలోచించండి. ఇప్పుడు టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయి, ఎక్కువ మార్కులు వచ్చినాయి ఆలోచన పక్కకు పెట్టి టెట్ నుంచి మైండ్ల నుంచి మొత్తం తీసేసి డిఎస్సి పైన ఆలోచన పెట్టాలి. ఇంకా టైం అంతా వేస్ట్ చేయొద్దు, అనవసరమైన వీడియోస్ చూడొద్దు. ఈ ఫోను స్విచ్ ఆఫ్ కూడా చేయకూరి, కానీ వేరే జాగాలో పెట్టుర్రి, జర పక్కకు పెట్టుకోకూర్రి. ఎంతైనా మనమే అన్కంట్రోల్లో ఉన్నాము, కంట్రోల్ ఉండము. కాబట్టి మన పక్కకు అది పెట్టుకుంటే రీల్స్ వెళ్ళిపోతుంది. స్విచ్ ఆఫ్ కూడా వేయద్దు. ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తే కూడా మనసు అంతా అట్టనే ఉంటుంది. కాబట్టి అది ఏడనో పెట్టిరండి, ఇంట్లోనే కానీ ఏడనో పెట్టుర్రి. ఓకేనా. మనసు ఒప్పుతలేదట స్విచ్ ఆఫ్ చేస్తే. పెట్టి రాకపోతే ఏడనో పెట్టుర్రి. ఓకేనా. మనసు కూడా అటు పెట్టుకుంటే ఈడ మంచిగా చదువు రాదు కదా. సీరియస్గా చదవనుంటే చదువురి, లేకపోతే అనవసరంగా అటెంప్ట్ చేసి వచ్చుడంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడుతున్నారు. అటెంప్ట్ వచ్చుడంటే కాదండి, 100% మీరు ఫోకస్ ఇవ్వాలి. ఇప్పుడు రాసిన వాళ్ళందరికీ, అప్లై చేసిన వాళ్ళందరికీ జాబులు రావు కదా, కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని వస్తాయి. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు కావాలి. దీనికి కాకపోతే దేనికైనా వస్తారు. ఇగో చాలామంది ఫ్రెండ్స్లు అందరూ Group 1కి రాసిర్రు, ఇక Group 4లో వచ్చినాయి. Group 1కి ప్రిపేర్ అయ్యారు, అందులో ఫస్ట్లో సెలెక్ట్ అయినరు. ఎన్నోసార్లు లీక్ అయింది. అయినా ఎన్నోసార్లు లీక్ అయినా కూడా మెయిన్స్కి ఓవల్సే ఉంది. అయినా మొన్న Group 4 కొట్టిరు. అంటే దీనికంటే
ట్రంప్ దురాలోచన. శిక్షలు జీవితకాలం లేటు. ఏమో ఖాళీగా వదిలేయండి. అమ్మ బోర్ కొడుతుంది అని బాబు హాల్లో నుంచి ఇక చదువుర్రి ఇది. ఇయ్యలేందో చూద్దాం. మన గణతంత్ర రాజ్యంలో ఓటరుకు తమ ప్రజా ప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కు, రైట్ టు రికాల్ ఉండాలి. అలా లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. సచీంద్రనాథ్ సన్వాల్. ఎవరైనా రాయిరి. మౌన దీక్ష. దూసుకెళ్తున్న క్రీడా పరిశ్రమ సాగు రంగం గట్టెక్కుతుందా? విద్యా దృక్పథాలు రోజు చేయమని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. మీరు మాత్రం చూడడం మర్చిపోకండి. ఓకే, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ రాయడం మర్చిపోకండి. రోజు తప్పకుండా చేస్తా. వావ్, నరోటో ఫుడ్ అట. రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ అందిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి. ఏం లేదు, ఎమ్మెల్సీ స్థానాలు 18 నామినేషన్లు దాఖలు. అవినీతిలో మునిగిపోయి సౌధాలు నిర్మించుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు సన్మానిస్తున్న అవే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రి బుద్ధప్రసాద్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఇవేమున్నాయి? సరైన కారణంతో ప్రాక్టికల్స్కు గైర్హాజరైతే మళ్లీ అనుమతి. 90% ల్యాబుల్లో సీసీ కెమెరాలు. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య. అర్చక ఉద్యోగాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్తింపజేయాలి. కొమరయ్యకు టీఎంఎస్టీఏ మద్దతు. రాధాకృష్ణరావుకు అరెస్ట్ చేయదు. విద్యార్థి వీసాలపై ట్రంప్ ఆంక్షల ప్రభావం ఉండదు. గోదాముల్ని మింగిన గన్నీలు. సమగ్ర శిక్షకు 2,2724 కోట్ల ప్రతిపాదనలు. ఉపాధ్యాయుల సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు. 12లోగా వివరణ ఇవ్వని. సంస్కృతి పరిరక్షణ అవశ్యం. ఆధ్యాత్మికవేత్తల పిలుపు. సహకార ఎన్నికలపై కసరత్తు. భువన్ సర్వే మళ్ళీ మొదలు. ఇదేముంది? నేలకు దిగొచ్చిన చంద్రుడు. నింగిలోకి చంద్రుడు నేలపైకి వచ్చినట్లు కనిపిస్తోంది కదా. ఈ అనుభూతి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు కలిగింది. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఉమెన్స్ కళాశాల ఆవరణంలో డిఆర్డిఓ, డిఆర్డిఎల్, ఎన్ఆర్ఎస్టి, ఇస్రోల సౌజన్యంతో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్స్పో పేరిట గురువారం ప్రదర్శన నిర్వహించారు. భారతదేశం ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్లతో పాటు చంద్రయాన్ 1.3 ప్రయోగాల నమూనాలను ప్రదర్శించారు. చంద్రయాన్ 1 మూడు వివరాలకు సులభంగా అర్థమయ్యేలా గుండ్రటి పెద్ద చంద్రుని నమూనాను రూపొందించారు. దీనిని చూసిన విద్యార్థులు వివరాలు తెలుసుకునేందుకే ఆసక్తి చూపారు. బీసీ కులగణన విజయవంతంగా చేపట్టా. ఏమున్నాయిడా? స్మార్ట్ టీవీలు. వరంగల్, కరీంనగర్లో 2,241 కోట్ల పనుల పూర్తి. స్మార్ట్ సిటీలు. వీసీల నియామక నిబంధనల మార్పు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. నితిన్ గడ్కరీతో మాట్లాడుతున్న కేటీఆర్. 360 కోట్లతో ట్రైకార్ కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం. తెలంగాణలో జనసేనకు
గాజు గ్లాసు గుర్తు. ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్. నిరుద్యోగులు మోసపోవద్దు. సెర్ప్ సిఇఓ దివ్య. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ ప్రకటన బోగస్ అని వెల్లడి. త్వరలో సేవ్ సింగరేణి ఉద్యమం. కూనంనేని. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. ఏమున్నాయి లేదా. ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై అప్రమత్తం. పెట్టుబడులు ఆపొద్దు. సిరి టర్మ్ పాలసీ దరఖాస్తు తిరస్కరిస్తే. ఏముంది. ఐటీ సంస్థల్లో తయారీ రంగంపై ఆర్థిక సేవల కంపెనీలు అన్ని తరగతుల షేర్లలో ఎఫ్డి చేస్తున్నారా చూడురి మనీ బిజినెస్. మహిళా మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కాకున్నా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే. ఆల్మట్టి ఎత్తు తగ్గింపునకు చర్యలు తీసుకోలేదు. ఉరేసుకుని గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం పాలమూరుకు శాపం. కవిత. ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు చికిత్స పొందుతూ మృతి. పాపం. ఈ ఆత్మహత్యలు చేసుకోకుండా మోటివేట్ చేయాలండి. అసలు అప్పు చేయొద్దని మోటివేట్ చేయాలి. టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ బాలవర్మ చూసిర పాపం. సైబర్ మోసం నుంచి కాపాడి అప్రమత్తం చేసి. ఎన్ని మోటివేట్లు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా పాపం ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టే అధికారం లేదు. చట్ట ప్రకారం పత్రాలను సమర్పిస్తే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. హైకోర్టు. సత్తు అతి వద్దు. చూసిరిగా ఈ వంట పాత్రల గురించి మస్తు కేర్ చేసుకోవాలి. చదువుకోరిగో. ఒక మనిషి ఒక వారానికి వారి బరువులో ప్రతి కిలోకు 2 మిల్లీగ్రాముల వరకు అల్యూమినియంను తీసుకున్న శరీరం తట్టుకోగలదని ఐక్యరాజ్య సమితి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. అంతకు మించితే మాత్రం ప్రమాదమే అన్నాయి. మన దగ్గర ఇక మన పని మనుషులు, మన ఇంట్లో ఉన్న పని మనుషులు, మనము తోముకు అవన్నీ ఒక్కొక్కటి మార్చుకోవాలి. ఒకటిసారి డబ్బులు లేకున్నా ఒక్కొక్కటి ఖచ్చితంగా రోజు చేసేది మాత్రం మార్చుకోవాలండి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదు. ఎమ్మెల్యే రజగోపాల్ చారిత్రాత్మక నిర్ణయాలు చేసాం, ప్రజల్లోకి తీసుకురండి. ఏమున్నది. మీ దార్శనికత ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు స్ఫూర్తి. సీఎం రేవంత్ రెడ్డి అభినందన లేఖ పంపిన ప్రపంచ ఆర్థిక వేదిక. జగ్గి వాసుదేవ్కు జ్ఞాపికం అందిస్తున్న రేవంత్ రెడ్డి. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా 90% స్థానాలు గెలుస్తాం. ఆర్థిక పరిస్థితి. కుల గణన వర్గీకరణపై 2 భారీ బహిరంగ సభలు. ఆర్థిక పరిస్థితిపై అంతా బాగులేదు, పనితీరు మారాలి, న్యాయపరమైన సమస్యలు రాకుండా వర్గీకరణ చేస్తాం. మంత్రి రాజనరసింహ. షిర్డీలో టోకెన్ వ్యవస్థ. అక్రమ వలసదారులను సంఖ్యలా. వలసదారుల భద్రతకు కొత్త చట్టం. బంగ్లాదేశ్లో మళ్ళీ హింస. మళ్ళీ ఎంతమంది ప్రాణాలు పోతాయో ఏమో. అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు. బంగ్లాదేశ్. త్వరలో గిగ్ వర్కర్లకు పింఛను. అమెరికాలో 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా. చైనాకు ఇరాన్ చరుముపై అమెరికా ఆంక్షలు. ప్రత్యామ్నాయ ఉప్పుతో పక్షవాతం తిరిగొచ్చే ముప్పులో తగ్గుదల. పరీక్షా పే చర్చలో దీపికా పదుకోనే, మేరీకోమ్ సద్గురు కూడా. కూలిన యుద్ధ విమానం పైలట్లు సురక్షితం. 5 కోట్ల క్లెయిమ్ల పరిష్కారం. ఇలా కార్లు వీర్లు రాలే. ఏమొచ్చినాయి మరి. ఇగో ఇంజనీరింగ్ ఇండియా ఫర్ ఏ బెటర్ వరల్డ్. ఇక్కడ వచ్చింది ఫస్ట్ పేజ్. ఇంకో డబుల్ పేజ్ ఉండే. మనము అది సంవత్సరంలో అతిపెద్ద జ్యువెలరీ సెల్. ఇది కూడా మనము చూడలేదు. ఇక్కడ ఒకటి ఉంది పేజ్.
అయిపోయింది పేపరు. అదే జోరు వన్డేలోనూ భారత్ శుభారంభం. ఎవరు శ్రేష్. ఇంకేముంది, తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై విజయం, జడేజా హర్షిత్ విజృంభణ, మెరిసిన గిల్ శ్రేయస్ అక్షర్. ఒకే మ్యాచ్తో ఇద్దరి అరంగేట్రం. ఆంధ్రప్రదేశ్కు పసిడి పథకంతో మణికంఠ రాజు దివ్య సాయి. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడలో ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ జట్టు పసిడి పథకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించిన కె మణికంఠరాజు, దివ్య సాయి జోడీ 25, 23, 21, 19 స్కోరుతో తమిళనాడు జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. వన్డేలకు స్టాయినిస్ వీడ్కోలు. బ్యాడ్మింటన్లో స్కోరింగ్. కోహ్లీ ఎందుకు ఆడలేదు? నార్థర్న్ సూపర్ చార్జర్స్ సన్ రైజర్స్ సొంతం. క్యాన్సర్ ఔషధం అభివృద్ధి పంపిణీకి హెన్లియాస్తో డాక్టర్ రెడ్డిస్ ఒప్పందం. ఎస్బీఐ ఎస్ఎండిసి లాభాలలో 30% వృద్ధి. ఇంకేమన్నా, బ్రైట్కామ్ మోటార్లకు ₹34 కోట్ల జరిమానా. ఇదేమున్నది, ఎయిర్టెల్ లాభం 5 కోట్లు. కొనసాగిన లాభాల స్వీకరణ. లోకల్ నంబరుకు ఎస్టీడీ కోడ్. కీమ్స్ లాభంలో 36.4% వృద్ధి. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కీలక వడ్డీ రేట్లతో కోత. ఇక ఏమి లేవు అబ్బా, అయిపోయినాయి మొత్తము. ఓకేనా, ఎక్కడైనా నచ్చితే కానీ అరవింద ఫార్మకు తగ్గిన లాభాలు. ఓకేనా, లాభాలలో 80% అట ఎస్బీఐ. ఓకే, చదువురికి ఇవన్నీ చదివితేనే మస్తు ఎకనామికల్గా కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ కొంచెం ఎక్కువ లేనట్టున్నాయి. మీరు ఏమన్నా ఉంటే, మరి ఇంట్లో ఏమన్నా ఉంటే నాకు కూడా కింద రాయండి, కామెంట్స్ చేసి రాయండి. ఓకేనా, నేను ఇక్కడ లింక్ బాక్స్లో ఆ విద్యా దృక్పథాల్లో ఒక చిట్టి కథతోటి నేను కమిటీలు చెప్పిన అది లింక్ ఇస్తా, ఇందులో చూడండి. ఓకేనా, మీరు ఎక్కడైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి. లేట్ అయినా సరే ఒక్కరోజు కూడా వదలని అనుకుంటున్నా. ఓకే, పేపర్ చదవడం, ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. రోజు చేస్తానండి, ఇక రోజు చేస్తూనే ఉంటా, మీరు మాత్రం చూడడం ఆపేయద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.